బాలాజీ నా పర్లా అన్న, ఇది బూత్ నెంబర్ ఎంత? లేదు మొత్తం ఫ్రీ. మళ్ళీ చెప్పు, నేను చెప్తే ఇప్పుడు ఏమైంది చెప్పి దాన్ని మూలనం పడేసిపోయారు. మీ ఊరోళ్ళే కదా, మీ పక్కూరి నాయకులే అందరూ. ఏం చేశారు అందరూ? మరిపోయే వాళ్ళు అందరూ. అదే విజయరామరెడ్డి అడిగింది. అప్పుడు ఎవడు ఒక్క నోరు తెరిచి అడగల. ఏం భయమా వాళ్ళని చూస్తే? మీ ఇళ్ల ముందుకు నీళ్లు తెస్తా ఉంటే దిక్కు లేకుండా వదిలేసిపోయినారు మీరు. ఇవాళ వచ్చి వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళతో పోయి మళ్ళీ వాళ్ళ సంఖ్య ఎక్కువ కూర్చున్నారు. సిగ్గని పిలా మీకు మరిపోయే వాళ్ళకి. ఏమా ఇవాళ మమ్మల్ని అడుగుతున్నారు హై లెవెల్ కెనాల్ శంకుస్థాపన చేసింది నేనే, పూర్తి చేసి నీళ్ళు ఇచ్చేది నేనే. ఇది నా బాధ్యత. 2 ఏళ్ళ 3 ఏళ్ళ 12 ఏళ్ళు దిక్కు లేకుండా వదిలేసిపోయారు మీరు. ఇవాళ నన్ను అడుగుతారా? మా ముఖ్యమంత్రి వచ్చిన మొదటి రోజు ప్రాజెక్ట్ చూసింది ఏదంటే హై లెవెల్ కెనాల్. ఇది మా బాధ్యత. ఏమయ్యారు ఆ రోజు అందరూ? ఇదే మరిపాడు సెంటర్లో మీకు ఎట్ట సిగ్గు లేకుండా వచ్చారని అడగలేదా? మీరెవరు అడగలేదే? మరిపాడు నాయకులంతా చూస్తా సపట్లు కొట్టుకుంటూ తిరిగారు వాళ్ళ వెనక. ఎందుకు అడగలేదు మీరందరూ? అది అడగడానికి ఆఖరణ పెట్టుకున్నా. ఇది లేకుంటే ఇది ముందే చెప్పేసి వెళ్తున్నాను నేను కూడా. కాబట్టి చేసేవాడెవరు, చేయని వాడెవరు వితరణ రావాలి మనలో కూడా. చేసేవాడిని పదే పదే నువ్వు అడగబల్లే. వాడి నిద్రలో కూడా అదే కలవరిస్తుంటాడు. మేము నిద్రపోయినా నిద్ర లేచినా సోమశిల కాలువలు, మరిపాడు మండలం, వింజమూరులో ఉన్నటువంటి ఓబులేడు ఊరు, గుండె మడకల చెరువు ఇయే కళ్ళ ముందు కనబడితే మాకు మీరు ఏం అడగరు. నాయుడుపల్లి చెరువు కట్టకుండా, పంపింగ్ స్కీమ్ పెట్టకుండా, పొంగూరు రిజర్వాయర్ కట్టకుండా మీకు చాబోలు చెరువుకి నిండిపోతాయా? ఏమయ్యా యాడ్ నేర్చుకున్నారు ఈ ఇంజనీరింగ్ పద్ధతి? అందరూ ఇంజనీర్లే ఆడ ఇంట్లో, అందరూ కాంట్రాక్టర్లే. టోల్ గేట్ పెట్టకుండా డబ్బులు దండుకున్న కాంట్రాక్టర్లు వాళ్ళు. రోడ్ల మీద మట్టి ఉడుచుకొని తిరిగేవాళ్ళం మేము. ఈయనేం సంపాదించాడు? 2 సార్లు ఎమ్మెల్యే. ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి తెలుగుదేశాన్ని నమ్ముకొని ఉన్నాడు రాజకీయాల్లో. నేను 6 సార్లు ఎమ్మెల్యే, 7వసారి ఎమ్మెల్యే, 5 సార్లు మంత్రి. మేమేం కోట్లు సంపాదించి టోల్ గేట్లు పెట్టకుండా డబ్బులు దండలే ఏడా. నా మీద పోలీస్ కేసు లేదు, విజయరామరెడ్డి మీద పోలీస్ కేసు లేదు. ఎందుకంటే నిజాయితీగా బతుకుతున్నాం కాబట్టి జనం మధ్య. ఆ నిజాయితీ లేని వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. ఒకప్పుడు ఇక్కడ మట్టి పీసుకున్న వాళ్ళే ఇవాళ కోట్లకు పడగలెత్తారు. కోట్లకు పడగలెత్తి మిమ్మల్ని మర్చిపోయినా మీరికా వాళ్ళని దేబరించుకుంటున్నారు. పోయి మీరెక్కడ మీరు వస్తే మేము వస్తాం. ఏడకి వాళ్ళు వచ్చేది, మీరు పోయేది. ఏడకాయ పోయేది గుక్క నీళ్లు పోయిలా మీ గొంతుల్లో. కనీసం ఆలోచించండి. మరిపాడు మండలం వాళ్ళు